నిన్ని వాళ్ళ దొంగలు మస్తు తెలివి మీరిర్రు. పోలీసులకు కాదు కదా వాళ్ళ కాడుండే కుక్కలకు కూడా అనుమానం రాకుండా సొమ్ముని ఎత్తుకపోతుర్రు. ఏంటన్నా అనుమానం వచ్చి ఆపి చెక్కింగ్ చేసినా కూడా వీళ్ళ కాడేం లేదు వట్టిగా ఆపినాం అన్నట్లే చేస్తుర్రు. గట్లనే కొంతమంది కేటుగాళ్ళు ఎయిర్పోర్ట్ ఆఫీసర్లనే పల్టీ కొట్టియాలని పోయి వాళ్ళే బొక్క బొర్ల పడ్డరు, అడ్డంగా దొరికిర్రు. చూడుర్రు ఏమైందో. నూడిల్స్ ప్యాకెట్ జింపి కుప్ప వస్తుర్రు. వీటితోనే అబ్రెక్ కాయిదంల మసాలా ప్యాకెట్లు కూడా ఉన్నాయి. దొంగలు మోసగాళ్ళు అని చెప్పి నూడిల్స్ చూపిస్తుర్రు. ఇంతకు ముచ్చటేందబ్బా అని అనుకుంటుర్రా? బొంబాయి విమానాల స్టేషన్ లో బయటపడ్డది ఈ దొంగల ఇగ్రం. మైసూర్ పాక్ల మైసూర్ ఉండదన్నట్టు గా మసాలా ప్యాకెట్లల్లో మసాలా లేదు, వజ్రాలు బంగారం ఉన్నదట. అంతేకాదు మూతికి కట్టుకునే మాస్కులలో కూడా బంగారం దాచి పెట్టుకుని తీసుకుపోతుర్రు. ఇక మరి పోలీసోళ్లకు ఎట్లా అనుమానం వచ్చిందో ఏమో గాని ఆపి పురాగా చెకింగ్ చేసిర్రట. అట్లా ఇక వ్యవహారం అంతా బయటకు వచ్చింది. ఇక ఇట్లా 3 రోజులు రికాం లేకుండా చెకింగ్లు చేసి 13 కేసులు కట్టిర్రట. దొంగతనంగా మాస్కులు నూడిల్స్ పుడ్లల్లో వజ్రాలు బంగారం కొంచెపోతున్నోళ్లను పట్టుకున్నారట. అండ్ల 4.5 కోట్ల విలువ చేసే 6.5 కిలోలకి ఎక్కువనే బంగారము, 2 కోట్లకి ఎక్కువనే విలువ చేసే వజ్రాలు పట్టుబడ్డాయట. ఇక అన్ని స్టేషన్ కు పట్టుకుపోయిర్రట. పట్టుబడ్డోళ్ల మీద కేసులు కట్టి వీటెనకనున్న అసలు దొంగెవల్లో ఎంకిలాడే పనిలో ఉన్నారట. చూడుర్రి బంగారము వజ్రాల స్మగ్లర్లు ఎన్ని ఇకమతులు చేస్తుర్రో. గుర్తుపట్ట రాకుండా తీరు జాగల్లో దాచి పెడుతుర్రు. ఆయన కూడా పోలీసు వాళ్ళు దొరకబడుతుర్రు. సినిమాలలో చూపిస్తే అబ్బో అని అనుకుంటాం గాని బయట అంతకన్నా పెద్ద ఇచ్చంత్రాలే చేస్తుర్రు స్మగ్లర్లు.